హలో తన్నేన్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కొత్తగా ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా, వీడియోస్ చూసే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? అస్సలు మర్చిపోకండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం. ఇంకా చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి, అవన్నీ ఒకే వీడియోలో చెప్పలేని చాలా డౌట్స్ ఉన్నాయి. అవి ఒక్కొక్క వీడియోలో కొన్ని కొన్ని చెప్తాను, ఓకేనా? మీ డౌట్స్ క్లారిఫై అవుతాయి అనుకుంటున్నాను. నేను చాలా చూస్తున్నాను కమెంట్స్ కింద అండ్ అలాగే వీడియోస్ కింద కమెంట్స్ అండ్ అలాగే వీడియో వేరే వాళ్ళ వీడియోస్ కింద చాలా చేస్తున్నారు. అవన్నీ మీరు నమ్మకండి, ఓకేనా? ఏదైనా ట్రూ అనిపిస్తే అది ట్రూగా చెప్పే వాళ్ళు ఉంటేనే నమ్మండి, ఓకేనా? ఇది ఒక్కటి మాత్రం చెప్పగలను నేను, ఎందుకంటే చాలామంది ఊహించుకుంటుంటారు కదా, అంటే ఇలా అయిందని చెప్పేసి. అదైతే కాదు, పాజిటివ్గా ఓకే, కానీ నీళ్ళ నెగిటివ్గా ఊహించుకుంటే అస్సలు నమ్మకండి, ఓకేనా? అదేంటంటే కళ్యాణ్ అండ్ తనూజ కలిసి ప్రాజెక్ట్ చేస్తేనే చూస్తున్నారు, లేకపోతే చూడట్లేదు అని చెప్పేసి. అసలు దాంట్లో అసలు అదేం క్వశ్చన్ అది నాకైతే అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ ఏ ప్రాజెక్ట్ చేసినా మనం హ్యాపీగా సపోర్ట్ చేస్తాము. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, వాళ్ళు ఇండివిజువల్గా ప్రాజెక్ట్ చేసినా సపోర్ట్ చేస్తాము, కలిసి ప్రాజెక్ట్ చేసినా సపోర్ట్ చేస్తాము. అంటే బిగ్ బాస్ 9లో అందరు చాలామంది ఇలా కళ్యాణ్ తనూజ బాండ్కి చాలా కనెక్ట్ అయిపోయారు. అంటే ఇప్పుడు బయటికి వచ్చాక ఎలా అయిపోయిందంటే వాళ్ళిద్దరు కలిసి ఉంటేనే చూడగలుగుతున్నారు, లేకపోతే అంటే చూడలేకపోతున్నారు చాలా వరకు. నాకు తెలిసి అలా ప్లీజ్ అలా ఉండకండి, ఎందుకంటే కళ్యాణ్ రీసెంట్గానే కదా ఇండస్ట్రీకి వచ్చింది, తను కూడా ఇండివిజువల్గా ఒక నేమ్ తెచ్చుకోవాలి కదా. సో ఏ ప్రాసెస్ చేసినా సపోర్ట్ చేయండి, ఓకేనా? మన సపోర్ట్ ఎప్పుడు వాళ్ళకు ఉంటే, అంత జెన్యున్ పర్సన్స్కి ఉంటేనే కదా వాళ్ళు మంచిగా పైకి స్టెప్ బై స్టెప్ వెళ్ళేది. నిజమా కదా చెప్పండి? నేను ఒక్కటే రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, వాళ్ళిద్దరు కలిసి ఏ ప్రాజెక్ట్ చేసినా ఇండివిజువల్గా చేసినా సపోర్ట్ చేయండి, ఓకేనా? అంటే ఇద్దరు కలిసి అన్ని ప్రాజెక్ట్స్ చేయాలంటే చాలా కష్టం కదా వాళ్ళిద్దరూ. కానీ ఒక్కటే చెప్పగలుగుతాను నేనైతే క్లారిటీగా, వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్, ఎప్పటికీ అలాగే హ్యాపీగా కలిసి ఉంటారు, దాంట్లో అయితే నో డౌట్, ఓకేనా? కానీ మనకు స్క్రీన్ మీద కనిపించట్లేదన్నంత మాత్రాన అలా ఏం లేదు కదా. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఒకవేళ మనం గట్టిగా అనుకుంటే ఆ దేవుడు కూడా వాళ్ళిద్దరికి అంటే ఒక మూవీ అలాగా ఛాన్స్ వస్తుందేమో, చెప్పలేం కదా. అంతవరకు మనం వెయిట్ చేయాల్సిందే, తప్పదు, ఓకేనా? ఇంకా తనుజ గారి మూవీస్ కూడా చేస్తున్నారు సపరేట్గా. ఇంకా కళ్యాణ్ చేయడంలో తప్పైతే ఏం లేదు కదా. మన ఇద్దరికి సపోర్ట్ చేద్దాం, హ్యాపీగా సపోర్ట్ చేద్దాం, పాజిటివ్గా ఉందాం. మన ఇద్దరికి నచ్చిన పేరు కదా, అంటే బెస్ట్ బడీస్ కదా వాళ్ళిద్దరు అంత జెన్యున్ పర్సన్స్ కదా. అంత జెన్యున్ పర్సన్స్కి హేట్ చేయకండి ప్లీజ్, చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను నేనైతే. నాకు ఇవన్నీ చూసి చాలా బాధేస్తుంది, అంటే ఇలా ట్రోలింగ్స్ అవన్నీ చూసి నిజంగా. ఇంకొకటి, కళ్యాణ్ వేరే అమ్మాయితో ఇలా ఏదైనా మూవీస్ ఆర్ వెబ్ సిరీస్ ఆర్ సాంగ్ చేస్తే చూడరా మీరు, చెప్పండి? అదేంటంటే మన కళ్యాణ్ మనం చూస్తున్నాం కదా స్క్రీన్ మీద, అది చాలు మనకి, మనము సపోర్ట్ చేస్తున్నాము, అది చాలు, అంతే కదా. అది ఎవరితో చేస్తే ఏంటి చెప్పండి? మనకు నమ్మకం ఉంది కదా వాళ్ళ బాండ్ మీద, వాళ్ళిద్దరు బెస్ట్ బడీస్ అని చెప్పేసి, ఫర్ ఎవర్ అని చెప్పేసి. సో అలాంటప్పుడు మనకు నమ్మకం ఉన్నప్పుడు కళ్యాణ్ వేరే వాళ్ళతో చేసినంత మాత్రాన ఆ బాండ్ ఎక్కడ బ్రేక్ అవుతుందని కాదు దాని మీనింగ్, ఓకేనా? వాళ్ళిద్దరు చాలా ప్రైవేట్ పర్సన్స్, మనకు తెలిసిందే కదా. అంటే అందరిలాగా పబ్లిక్లో ఎందువల్ల ఉండలేకపోతున్నారు? ఈ ట్రోలింగ్స్, ఈ నెగిటివిటీ వల్ల. నిజంగా తనుజ గారికి థ్యాంక్స్ నిజంగా చెప్పుకోవాలి, ఇంత ఆచితూచి అడుగు వేస్తారంటే నిజంగా సూపర్ అసలు. అంటే కళ్యాణ్ ఇప్పుడిప్పుడే కదా ఇండస్ట్రీకి వచ్చేది, అంటే చాలా సపోర్టివ్గా ఉంటారు నిజంగా చెప్పాలంటే. ఆ విషయం మాత్రం దాంట్లో అయితే నో డౌట్ అసలు. ఇంకా కళ్యాణ్ ఇప్పుడిప్పుడే కదా ఇండస్ట్రీలో అడుగు పెడుతున్నాడు, అంటే ఆల్రెడీ షోస్ అవన్నీ చేస్తున్నారు, అది కాదు. కానీ కళ్యాణ్ డ్రీమ్ ఏంటి? హీరో అవ్వాలని చెప్పేసి కదా. ఇప్పుడు కళ్యాణ్ తనుజ కలిసి ఏం చేసినా కానీ బయట ట్రోలింగ్స్ మామూలుగా ఉండట్లేదు కదా. సో దానివల్ల ఏమో వాళ్ళు ప్రైవేట్గా ఉంటున్నారు, అంటే ఫొటోస్ బయటికి రానివ్వట్లేదు. ఇన్ని ఫొటోస్ ఉన్నాయి. మన రీసెంట్గానే కళ్యాణ్ బర్త్డే అప్పుడు తనుజ గారు ఒక పిక్ వదిలారు కదా, అసలు అది పిక్ నార్మల్గా వచ్చింది
వచ్చిందా? లేదు కదా. ఎంత మంచిగా ఉన్నారు వాళ్ళు, దీనివల్ల బయటికి పెట్టలేకపోతున్నారు. మళ్ళీ ఎక్కడ నెగిటివ్ చేస్తారు. ఫస్ట్లో చాలా నెగిటివిటీ వచ్చింది కదా కళ్యాణ్కి, ఇలా యూజ్ చేసుకున్నాడు, అలాగే చేసుకున్నాడు. తనుజ గారికి కూడా సేమ్ అలాగే వచ్చింది నెగిటివిటీ. బట్ తనుజ గారు ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలా ఇయర్స్ నుంచి ఉన్నారు. బట్ కళ్యాణ్ అంటే కళ్యాణ్ ఎదుగుతుంటే తనుజకి చాలా హ్యాపీ అన్నమాట. బిగ్ బాస్ ఆల్రెడీ చూసాం కదా. తన తర్వాత ఎవరు గెలవాలనుకుంటున్నారని అంటే కళ్యాణే గెలవాలనుకుంటున్నాను, తను ఒక పెద్ద పొజిషన్లో ఉండాలనుకుంటున్నాను అని చెప్పింది కదా. అలాంటప్పుడు ఇంకా ఇలా నెగిటివిటీ చేస్తుంటే తనుజ గారైనా ఏం చేస్తారు చెప్పండి. సో అందుకోసమే కళ్యాణ్ మంచి కోసమే ఇలా ఉంటున్నారేమో. అలా అన్నంత మాత్రాన వాళ్ళిద్దరు బాండ్ ఏకైతే ఎక్కడ బ్రేక్ అవ్వదు. ఓకేనా, వాళ్ళిద్దరు బెస్ట్ బడీస్. మనకు పబ్లిక్గా చెప్పకపోయినా ప్రైవేట్గా సపోర్ట్ చేసుకుంటూనే ఉంటారు. ఓకేనా, దీంట్లో అయితే నో డౌట్. నాకు తెలిసి ఇంత బిగ్ బాస్ 9 3 months చూసిన తర్వాత అసలు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ గురించి అయితే ఫుల్ క్లారిటీ వచ్చింది నిజంగా చెప్పాలంటే. మీరు కూడా బిగ్ బాస్ 9 అన్ని ఎపిసోడ్ చూసుంటారు కదా, ఒకసారి థింక్ చేయండి ఎలా ఉంటారు వాళ్ళిద్దరు అని చెప్పేసి. సో నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను, కళ్యాణ్ ఇండివిజువల్ చేసినా తనుజ ఇండివిజువల్ చేసినా ఇద్దరు ఇంకా సపోర్ట్ చేయండి. ఇంకా కలిసి చేస్తే ఆటోమేటిక్గా సపోర్ట్ వెళ్ళిపోతుంది. బట్ సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకేనా, ఇద్దరికి మంచి నేమ్స్ రావాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కళ్యాణ్ తనుజ బాండ్ బ్రేక్ అయింది అంటున్నారు. అసలు ఎవరు చెప్పారండి? అసలు ఈ న్యూస్ నిజంగా చెప్పాలంటే ఎవరు చెప్పారో నాకు అర్థం కావట్లేదు. కానీ అసలు ఎలా బ్రేక్ అవుతుంది చెప్పండి? అంటే పార్టీకి వెళ్ళినంత మాత్రం బ్రేక్ అయిపోతుందా? అంత వీక్ వాళ్ళిద్దరు బాండ్. మీరు బిగ్ బాస్ 9లో చూసారు కదా 3 months. ఆ 3 months చూసిన తర్వాత కూడా ఇలాంటి విషయాలు నమ్ముతారా చెప్పండి? అస్సలు అవ్వదు, అయ్యే ఛాన్సే లేదు. వాళ్ళిద్దరూ ఎంతగా సపోర్ట్ చేసుకుంటారంటే ఒకరికి ఒకరి మీద ఎంత రెస్పెక్ట్ ఉందంటే నిజంగా అసలు ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలిరా అనేలా అలా ఉన్నారు. ఇట్లా బయటికి అలా ఉండకపోయినా వాళ్ళు ఎందుకు బయటికి రావట్లేదు? ఇలా ట్రోలింగ్స్, ఇలా నెగిటివిటీ వల్లే కదా రావట్లేదు. ఫుల్గా పాజిటివిటీ ఉంది చూడండి ఒకసారి, ఎలా ఉంటారో చూడండి ఒకసారి. ఆ ఊహే మీకు వదిలేస్తున్నాను. బట్ వాళ్ళిద్దరు బాండ్ బ్రేక్ అయ్యే ఛాన్స్ లేదు. వాళ్ళిద్దరు జెన్యూన్ బాండ్, బెస్ట్ బడ్డీస్. చాలా షోస్లో చెప్పారు, బీవీ ఉత్సవంలో అయితే చెప్పారు. బట్ మన ఎడిటర్ గారు, స్టార్ మా ఎడిటర్ గారు అన్నీ డిలీట్ చేసేసారు కదా. సో అది కానీ బీవీ ఉత్సవంలో కానీ ఆ వీడియోగా క్లిప్ ఉంటేనా ఈ ఫుల్ నెగిటివిటీ పోయిండేది నిజంగా చెప్పాలంటే. ప్లీజ్ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను, పాజిటివిటీ స్ప్రెడ్ చేయండి. నెగిటివ్ చేస్తే మనకి ఏం ఒరిగేది రాదు. పాజిటివ్ స్ప్రెడ్ చేస్తే మనకు కూడా ఏదో ఒక రోజు అదే మనకు తిరిగి వస్తుంది. ఇప్పుడు మనం ఏం అంటే ఒకటే చెప్పాలనుకున్నాను, మనం ఏం తిరిగి ఇస్తే అదే మనకు రిటర్న్ తిరిగి వస్తుంది. అది నిజమే కదా చెప్పండి? ప్లీజ్ ఇద్దరికి సపోర్ట్ చేయండి. ఓకేనా, ఇండివిజువల్గా సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇండివిజువల్గా సపోర్ట్ చేయండి, ఎందుకంటే అన్నీ రావాలని చెప్పేసి లేదు కదా. బట్ మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాము. సో దానివల్ల ఇది ఎందుకండి చెప్పండి? వాళ్ళు మంచిగా ఎదగనివ్వండి. ఓకేనా, ఇప్పుడు ఎంతమంది హీరోలు లేదు చెప్పండి. సో మన కళ్యాణ్ డ్రీమ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా, నేను ఒక్కడే చెప్పాలనుకున్నాను, వాళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఎందుకని కొట్టుకోవడం చెప్పండి? అంతే కదా, నిజమే కదా. నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? ఇంకొకటి, కళ్యాణ్ అయితే బర్త్డే తర్వాత పోస్ట్ చేశాడు కదా, మనం చేసిన సర్ప్రైజ్ని, మనం చేసిన ప్రతి ఒక్కటిని, ప్లాంట్ ప్రజెంటేషన్ని, అన్నదానంని అండ్ అలాగే సర్ప్రైజ్ గిఫ్ట్స్ని అన్నిటినీ కళ్యాణ్ నిజంగా మనం ఎవరి హెల్ప్ అంటే సపోర్ట్ చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోడు, థ్యాంక్స్ చెప్తూనే ఉంటాడు. నిజంగా అది మాత్రం నిజంగా డౌన్ టు ఎర్త్. అసలు తనుజ గారు కూడా చాలా డౌన్ టు ఎర్త్. ఎంత ఫ్యాన్స్కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారంటే సేమ్ అచ్చం అదే ఫ్యామిలీ లాగా, ఫ్రెండ్స్ లాగా అట్లా రిసీవ్ చేసుకుంటారు వాళ్ళు. నిజంగా సూపర్. అసలు అది మాత్రం నాకు చాలా నచ్చింది వాళ్ళిద్దరిలో. ఇంకా వాళ్ళ జెన్యూనిటీ నిజంగా అసలు సూపర్. వాళ్ళకున్నంత అండర్స్టాండింగ్ ఎవ్వరికి ఉండదు. ఇన్ని సీజన్స్లో ఎక్కడ చూడలేదు నేను నిజంగా చెప్పాలంటే. వాళ్ళిద్దరికి ఒక అండర్స్టాండింగ్ ఉంది, మనకు కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంది. సో దాంట్లో ఇంకా మనం ఎందుకు చెప్పండి?
అస్సలు టెన్షన్ తీసుకోకండి, ఓకేనా. హ్యాపీగా ఉండండి. మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటే ఎప్పుడు పాజిటివ్గానే అవుతుంది, ఓకేనా. పాజిటివ్ థింక్ చేయండి, పాజిటివ్ని స్ప్రెడ్ చేయండి, అదొక్కడే చెప్తాను నేను. ఇంకా నిజంగా పోస్ట్ చూసాక నాకు చాలా హ్యాపీ అనిపించింది. కళ్యాణ్ గారు ఇంకా థ్యాంక్ యూ ఇలా అన్నీ చేసినందుకు, ఇలా ఇంత పెద్ద సపోర్ట్ ఇచ్చినందుకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా తన లైఫ్లో ఇది ఒక పెద్ద మెమొరీగా నిలిచిపోతుంది అనుకుంటున్నాను. అంతగా సపరేట్ చేశారు నిజంగా మన ఫ్యాన్స్. నిజంగా సూపర్. అసలు ఇండివిజువల్ ఫ్యాన్స్ అయినా మ్యూచువల్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్పాడు. నిజంగా సూపర్. అసలు అది మాత్రం నిజంగా చెప్పాలంటే చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు కానీ మనకు హెల్ప్ చేసిన వాళ్ళని, సపోర్ట్ చేసిన వాళ్ళని అస్సలు మర్చిపోకూడదు. అది వీళ్ళల్లో ఉంది, వీళ్ళిద్దరిలో. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు వాళ్ళిద్దరికి. చాలా చాలా హ్యాపీగా ఉంది నేను వాళ్ళిద్దరికి ఒక ఫ్యాన్ అయినందుకు. నిజంగా చెప్పాలంటే అంతగా నేను వాళ్ళని అంతగా అడిక్ట్ అయిపోయాను వాళ్ళకి నేను, నిజంగా చెప్పాలంటే. బట్ ఏం చేయలేము. బట్ ఏంటంటే ఇండివిజువల్గా కూడా సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళకి కూడా ఒక నేమ్ అనేది రావాలి కాబట్టి మనం హ్యాపీగా ఓన్ చేసుకున్న వాళ్ళు కాబట్టి మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉండాలి, ఓకేనా. ట్రూ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేయండి కూడా. ఇంకా మన కళ్యాణ్ది సాంగ్ కూడా ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అందరూ చూడండి, ఓకేనా. ఒక రేంజ్ సెట్ చేయాలన్నమాట. ఇంకా ఫుల్ సాంగ్ కూడా త్వరలోనే వస్తుంది. అప్పుడు ఇంకా ఒక హై లెవెల్కి ఒక ట్రెండింగ్లా నిలిచిపోవాలనుకుంటున్నాను. ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఓకేనా. ఇంకా మంచి వీడియోస్ మేము ముందుకు వచ్చేసాను. అంతలోపు ఈ వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి, ఓకేనా. ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన గంటకి దాన్ని క్లిక్ చేయండి.